వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడంతో అలిగిన మాజీ ఎమ్మెల్యే వర్మ. పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కళ్యాణ మండపం సాహస్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సామర్థ్య నిర్మాణ శిక్షణ కార్యక్రమం పారిశుద్ధ కార్మికులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ విచ్చేశారు. ఎస్వీఎస్ఎన్ వర్మ మాట్లాడుతూ క్రమశిక్షణతో కూర్చున్న కార్యకర్తలు సహకరించడం లేదని, అందుకని ఈ ప్రోగ్రాం నుంచి వెళ్లిపోవడం జరుగుతుందని తెలిపారు. అధికారులు మీ పార్టీలకు ప్రాథమిక ఇవ్వాలని, అది జనసేన అయినా బీజేపీ అయినా టీడీపీ అయినా అధికార ప్రతినిధులు ఫోటో ఉండాలని, అది ప్రోటోకాల్ అని తెలిపారు. ఈ ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టలేదని, దీనిపై కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో లేకుండా కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారు అని ఆయన మండిపడ్డారు. ఈ నియోజకవర్గ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత వహిస్తున్న నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు చేస్తున్న పని ఏంటి అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ నియమ నిబంధనలు, ధర్మాన్ని కూడా పాటించిన దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారని వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఉండాలని అక్కర్లేదండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధం లేదా? అది కావాల్సిన ఒకే ఒక మాట చెప్పండి. సంబంధం లేదు వెళ్ళిపోతాం. అవసరం చెప్పాలి. పెట్టావు మేము పెట్టావు ఉన్నదే. ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం ప్రభుత్వం తరఫున. బాధాకరమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి ఫోటోలు అన్నది తీసేస్తున్నారు. మొన్న సంక్రాంతి సంబరాల్లో తీసేశారు. ఇందులో ముఖ్యమంత్రి ఫోటో లేదు. రెవెన్యూ స్టాంప్ ఉంటుంది కదా, మనం ₹1,00,000 అప్పు చేసుకుంటే రెవెన్యూ స్టాంప్ పెడతాం కదా, ఎంత స్టాంప్. ప్రతి పార్టీని గౌరవించాలి. అధికారులు కూడా నిర్ణయిస్తున్నాను, జనసేన పార్టీని గౌరవించాలి, ఆ నాయకులు ఫోటో వేయాలి. బీజేపీ పార్టీని గౌరవించాలి, ఆ నాయకులు ఫోటో వేయాలి. అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీ నాయకులను గౌరవించాలి. నాయకులు కూడా వదిలేండి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి ఫోటో కూడా తీసేయడం చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇది మేము చెప్పుకోలేకపోతున్నాం. క్రమశిక్షణ అడ్డొస్తుంది. ఇది 5వ సారో 6వ సారో
ఆఖరికి ఇవాళ నేను స్టేజ్ ఎక్కాను మాట్లాడడం ప్రోగ్రాంలో, కార్యకర్తలు రివర్స్ అవుతున్నారు నా మీద. నేను అనుకున్న కార్యకర్తలు ఇన్ని పరిస్థితులు లేదు. అధికారులని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కూటమి అంటే కలిసి ఉండి ప్రభుత్వం 15 ఏళ్ళు, ఇందులో చిచ్చులు మీ ద్వారా పెడుతున్నారు. ఎక్కడికక్కడ మన సంక్రాంతి సంబరాల్లో ఫోటోలు తీశారు, ఎక్కడ తీసేశారు, ఎక్కడికి ఏం తెలియదు. మాకు బాధగా ఎడుతుంది. మేము ఏం చేయాలంటే మా లీడరు, మేము కష్టపడి గెలిపించుకున్న లీడరు, మాకున్న లీడరు మా ముఖ్యమంత్రి తీసేస్తే మరి నేను బాధపడకుండా నేను ఉన్నానంటే నేను పార్టీలో ఉండవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రిని గౌరవించాలి, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని మేము గౌరవించాలి, ముఖ్యమంత్రి అని వచ్చేసరికి అధికారులు రాష్ట్ర ప్రజలందరూ గౌరవించాలి, అలాగే స్థానిక ఎమ్మెల్యేని గౌరవించాలి, అలాగే కూటమిలో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ గౌరవించాలి. ఇప్పుడు మా నాయకుడికి గౌరవం లేనప్పుడు మేము ఎలా ఉండగలం ఆ మీటింగ్లో? అయినా నేను స్టేజ్ పైకి ఎక్కాను, సగం అణుచుకుని ఎక్కాను, క్రమశిక్షణ అడ్డు వస్తాను. కార్యకర్తలు ఎవరు ఇన్ని పరిస్థితులు లేరు. ఇది అంటే బాధాకరం. సరి చేసుకోవాల్సిందిగా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నాం. ఫర్దర్ ఇటువంటి కార్యక్రమాల మటుకు ఇక్కడ జరగడం కరెక్ట్ కాదు. ఇది వీటన్నిటికి కూడా అన్ని పార్టీలు వ్యతిరేకం. ఇందులో ఏ పార్టీని ఆధారపరిచినా మిగిలిన 2 పార్టీలు కూడా నేను తప్పుపడతాం. అది ఏంటంటే ఇటువంటి విధానాలు కరెక్ట్ కాదని చెప్పి ఎత్తగలుగుతున్నాం. మేము బాధగా ఉంది మాకు. ఎందుకంటే కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వక నేనైనా కార్యకర్తలు మాట వినాలి కాబట్టి నేను వెళ్తాను. మీ టైమింగ్ ప్రకారం మా టైమింగ్ గారు ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు సార్. ప్లీజ్ కమ్మండి. నేను ఎలా కూర్చోగలను? కూర్చుంటాను నేను అలాగే లేడీస్ డయాల్స్ మీద కూర్చోను. ముఖ్యమంత్రి అది నేను దయచేసి నా సిస్టమ్ నాకు నేను రాని ఇక్కడ కూర్చుంటాను. కూర్చోండి కూర్చుంటాను. కూర్చొని చూడడం ఏదండి, నేను కూర్చుంటాను. కానీ ఏ వల్ల కాదు, ఎవరిని అడిగిందని నాకు తెచ్చాను. మీరు కానీ కార్యక్రమం వద్దు, ఇది వద్దు. ఎవరి గురించి నేను కూర్చోలేను. నేను కూర్చోలేను. నేను మీ గురించి కరెక్టే. నేను మా ముఖ్యమంత్రిని వదిలేసిన కూర్చోలేను. లేకపోయినా విధానం కరెక్ట్ కాదు. సార్ మీరు అన్నది కానీ సరి చేసుకుంటారు. కానీ కానీ మొదటి